దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథం నుండి అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలోని మొదటి అధ్యాయము 30వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము క్రీస్తు ప్రభు వారిని సేవించుటకు ఎదురైన శ్రమలను గురించి మనము ధ్యానించుకుంటున్నాము. అపొస్తలుడైన పౌలు గారు మొట్టమొదట ఫిలిప్పీయుల సంఘానికి, పట్టణాన్ని, ఆ సంఘాలు, ఆ పెద్దల్ని దర్శించినప్పుడు అక్కడి ప్రజలు, పెద్దలు పౌలుకు ఎదురయ్యి పౌలుకి, పరిశుద్ధ పౌలు గారికి వ్యతిరేకంగా ఆయన్ని మాట్లాడుతూ ఆయన్ని కొట్టి చెరసాలకు అప్పగించారు. అలాగే పౌలు గారు అనేక మార్లు చెరసాలలో ఉంచబడి అనేక శ్రమలను అనుభవించాడు. అయితే పౌలు గారి దృష్టిలో శ్రమలను అనుభవించడం అంటే సందర్భం ఏదైనా క్రీస్తును సేవించడానికి లభించిన అవకాశమే అని సంతృప్తి చెందుతుండేవాడు. సంఘంలోకి వెళ్ళినా, రోడ్డు మీద కనిపించినా, అక్కడ ప్రజలు ఎదురేగి ఆయన్ని హింసించి కొట్టినా, ఆయన చెరసాలను వేయించిన అవన్నీ ప్రభువు నిమిత్తమే అని ఆయన సంతోషించేవాడట. క్రీస్తునందలి విశ్వాసము గలవారు వారి మరణానంతరం క్రీస్తుతో ఉంటారని పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో వెల్లడిస్తున్నాడు ఆ మాటలు. క్రీస్తు కొరకు మనం విశ్వాసం కలిగి బ్రతకాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. ప్రభు వారిని విశ్వసించి ఆయన కొరకు మనం విశ్వాసముతో మనము ఎదురు చూడాలి. ఇంకనూ ప్రభువు కొరకు ఆత్మీయ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని అపొస్తలుడైన పౌలు గారు ధీటైన నిర్ణయం తీసుకున్నట్లు పరిశుద్ధ గ్రంథములో వివరించబడింది. క్రీస్తు కొరకు ప్రతి శ్రమను, వాటి వలన పొందిన అనుభవాలను పౌలు గారు అనేక సంఘాలకు వివరిస్తుండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొర్రెల కాపరి 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయిన ఒకే ఒక్క గొర్రె పిల్లను వెతికి పట్టుకున్న గొర్రెల కాపరి వంటి సంఘ కాపరి సంఘానికి అవసరం. పౌలు గారు అంతే. అనేక మంది ఆయన కొట్టిన, ఆయన దెబ్బలు తిన్న సంఘంలో ఉన్నటువంటి బిడ్డల గురించి ప్రాకులాడుతూ, ఆ కొట్టిన వారి గురించి కూడా ప్రార్థనలోనే క్షమించమని దేవుణ్ణి అడిగేవాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క ఆత్మనైనా రక్షించాలనే ఆత్మీయ పట్టుదల కలిగిన కాపర్లు సంఘాలలో ఆత్మ సంపాదనలకై కష్టపడుతుండాలి. మన విశ్వాసము శ్రమలపై పోరాటాన్ని జరిపి మహిమా కిరీటం పొందుకొనుటకు మనము ప్రయత్నించాలి. మనము ఎల్లప్పుడూ ప్రార్థన యందు మనం పట్టుదల కలిగి ప్రార్థన మనం చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు.
అయ్యా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ యందు మేము, ప్రభువునందు మేము విశ్వాసం ఉంచి నీ యందే మేము జీవించే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.